హైదరాబాద్ వెళ్తే ఏదో ఉద్యోగం దొరుకుతుందని పరుగున హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయకండి. హైదరాబాద్ రావద్దని కాదు నా యొక్క ఉద్దేశం. హైదరాబాద్ వచ్చే ముందు ఇప్పటివరకు మనం చదివిన చదువేంటి, ఆ చదువు నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది హైదరాబాద్లో నేను దాన్ని ఉపయోగించుకుంటూ నాకు సరైన సూటబుల్గా ఏదైనా ఒక ప్లేస్మెంట్ సంపాదించుకోగలుగుతానా లేదా అనేది ముందు మీకు మీరు క్వశ్చన్ వేసుకుని హైదరాబాద్ రండి. హైదరాబాద్ నో డౌట్, హైదరాబాద్ వస్తే ఏదో ఉద్యోగం జరుగుతుంది అనేది మాత్రం నిజం. కానీ ఆ ఉద్యోగం ఎటువంటిది అంటే మన భవిష్యత్తుని నిర్ణయించేదా, ముందు రేపొద్దున ఏ ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని నడిపించుకుంటా పోయేదా, అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎంతో ఆశతో హైదరాబాద్ పంపిస్తే వాళ్ళ కోరికలు నెరవేర్చగలిగినంత ఇది హైదరాబాదులో ఉందా అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాదులో మీరు బస్సు దిగిన వెంటనే, ట్రైన్ దిగిన వెంటనే ఉపాధి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అది మార్కెటింగో అదో ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ అది మీ లైఫ్ని మీ మీరు ఏదైతే అనుకుంటారో ఇప్పటివరకు అనుకోకపోయినా ఇప్పుడైతే అనుకోండి, ఒక గోల్ని ఫిక్స్ చేసుకోండి. నేను పలానా ఇది నేను సాధించి తీరాలి, దానికోసం నేను ఏం చేయాలి, నా దగ్గర ఆ క్యాపబిలిటీ లేకపోతే క్యాపబిలిటీని డెవలప్ చేసుకోవడానికి నేను ఏదైనా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి బరువు పెట్టాలి అనేదాన్ని కూడా మీరు ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పండి, నేను హైదరాబాద్ పోతే పలానా ట్రైనింగ్ వల్ల నేను అనుకున్నది సాధించుకోగలుగుతాను, ఇప్పటివరకు నేను ఏం ఆలోచించలేదు, ఇప్పుడు ఇక్కడ ఉండి ఐడియల్గా నేను ఉండలేను, ఏదో ఒకటి నేను సంపాదించుకోవాలి, కాబట్టి హైదరాబాద్ పోతే నాకు అటువంటి అవకాశం దొరుకుతుంది, కాబట్టి ఈ కాస్త ఒక 2-3 నెలలు నన్ను భరించండి అని చెప్పి మరీ వెళ్ళండి. అంతేగాని వాళ్ళకి ఏదో హైదరాబాద్ పోతే నాకేదో దొరుకుతుంది అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఎక్కడో చోట దూరిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే 12-13 గంటలు పని చేయిస్తున్నారు. కానీ ఇరుక్కున్న తర్వాత మీరు ఏం చేయలేరు. ఇరుక్కున్న తర్వాత ఏ ట్రైనింగ్కి మీరు అటెండ్ కాలేరు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మీ లైఫ్ ఎక్కడ పోతుందో మీకే గుర్తు తెలియని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమ్మా నాన్నలను కూర్చోబెట్టుకుని ఇది అని చెప్పండి. వాళ్ళు కూడా సరే మా అబ్బాయి ఓ 2 నెలలు కష్టపడితే వాడికి ఏదో ఉపాధి దొరుకుతుంది, వాడు భవిష్యత్తు బాగుపడుతుందని ఆశతో ఉంటారు తప్ప వెళ్ళంగానే మీరు అబద్ధాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక తెల్లారి 2వ రోజున అమ్మ నాకు జాబ్ వచ్చిందని చెప్పడంతో వాళ్ళు సంబరపడిపోయి మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ కాకుండా ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా కూడా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో అనగానే వాళ్ళు అందరితో చెప్పుకుంటారు నా అబ్బాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని. కానీ సాఫ్ట్వేర్ ఎలా వస్తుందని వాళ్ళకి అంత మాత్రం ఎందుకుంటుంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కదా. జాగ్రత్త పడండి దయచేసి.